98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే భయం, కొత్త నెంబర్ నుంచి కాల్ లిఫ్ట్ చేయాలంటే భయం, ఎక్కడి నుంచి వాట్సాప్ కాల్ వచ్చిన భయం, మన నెంబర్ స్కాన్ ఏదైనా చేయాలన్న భయం. ఇంత భయం మధ్యలో కూడా ఇదిగో ఎంత ట్రై చేసినా సైబర్ అనేది నేరాలు నడుస్తూనే ఉన్నాయి. దాని గురించి ఎవరికైనా కాల్ చేయగానే ఏదైనా కొత్త నెంబర్ నుంచి కాల్స్ లిఫ్ట్ చేయగానే అని ఎంత వచ్చినా కూడా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. వెల్కమ్ టు రేడియో మిర్చి సార్. Thank you, Swati. Thanks for having me here. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు కాల్ చేస్తే ఎవరికైనా దయచేసి ఎటువంటి అంటే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ లిఫ్ట్ చేయకండి. ఇలాంటి కాల్ రాగానే మీకు ఏమనిపిస్తుంది సార్? ఫస్ట్ అది చెప్పండి. So basically, fortunately or incidentally, we are the one who actually proposed it very long back. Itla cheste baaguntadi. Like COVID appudu we had this thing, COVID vaccination వేసుకోండి, మాస్క్ వేసుకోండి. ఆ వర్డ్స్ ఇంకా మాకు అమితాబ్ వాయిస్ లో, అమితాబ్ బచ్చన్ గారి వాయిస్ లో కూడా విన్నాము. So now we have reached a stage where ఇప్పుడు ఇట్లా కనుక అవేర్నెస్ తీసుకురాకపోతే సైబర్ క్రైమ్ వుడ్ హావ్ బీన్ ఆన్, అంటే ఇప్పుడు కూడా చాలా అవుతున్నాయి, ఇంకా ఎక్కువ అడ్వర్స్ గా అయ్యేది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ వి స్టార్టెడ్, ఐ మీన్ వి అంటే ట్రై హ్యాస్ స్టార్టెడ్ ఇన్ this as an initiative to ensure the cybercrime rate comes down. Aina gaani enna aitunayi. So I think last year the state have lost about 1500 crores. Oh my god. 1500 crores. So out of which I think recovery vachesi I think 400 crores entlo ayindi. Rest of the 1100 crores is gone. క్రోర్స్ లోనే ముచ్చట మొత్తం తలుచుకుంటూనే ఉంది. ఓకే, సో సైబర్ క్రైమ్ అనేది ఎంత కంట్రోల్ చేస్తున్నా అది పెరుగుతూనే ఉంటుంది. అంటే చూసారా గడ్డి లాగా ఎంత కట్ చేసినా అది గ్రో అవుతూనే ఉంటుంది. సో అలా నడుస్తుంది. ఎంత మందికి అవేర్నెస్ ఉందంటారు అసలు? లైక్ అవేర్నెస్ అనేది ఒక పాయింట్ దగ్గర ఇప్పుడున్న అవేర్నెస్, ఇప్పుడు మేబీ ఇప్పుడు అవుతున్న ఎగ్జిస్టింగ్ సైబర్ క్రైమ్స్ పైన మీకు అవేర్నెస్ ఉండొచ్చు. Tomorrow there might be a new crime which you are really not aware. Okay, this site la avutadani evariki teliyకపోవచ్చు. అట్లా అవుతున్నాయి. See, few months back అంటే ఇలాగా కాల్ చేసి మేము పోలీస్, మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. సో దట్ వాస్ వెరీ న్యూ. అది అయ్యే వరకు అరే ఇట్లా అవుతుందని ఎవరికి తెలియదు. సో ఐ థింక్ ఎవ్రీ న్యూ సైబర్ క్రైమ్ దట్ గెట్స్ ఇవాల్వ్డ్, ఐ థింక్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది ఓటీపీస్ ఇస్తారు, అవుతుంటది, కానీ బట్ దెర్ ఇస్ సో మచ్ అవేర్నెస్ ఆల్రెడీ డన్, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎనఫ్. yes, not at all enough. ఇంకా చెప్తూనే ఉండాలి. కొంతమంది అంటారు కదా, ఉమెన్ హార్ట్ తో ఆలోచిస్తారు, మెన్ బ్రెయిన్ తో ఆలోచిస్తారు అని. మేబీ కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వగానే, సో ఎందుకంటే హాయ్ అని మెసేజ్ పెట్టగానే హాయ్ హౌ ఆర్ యూ గుడ్, అక్కడి నుంచి కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి నీ నెంబర్ చెప్పవా, అక్కడి నుంచి ఏ ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా, నాకు కొంచెం మనీ అవసరం ఉంది ఇవ్వవా, ఇలా నాకు కూడా మెసేజ్లు వచ్చాయి. సో ఐ థింక్ ఏదో ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటది, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. సో అట్లాంటివి రియల్ టైమ్ లో ఉండదు. సో ఇఫ్ యు నో దట్ పర్సన్, రెస్పాండ్, అదర్వైజ్ బ్లాక్. ఎస్, అండ్ నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుంటా. నేను అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. సో నాకు తెలిసిన ఫ్రెండ్ వాట్సాప్ డిపి, నాకు వచ్చిన కొత్త నెంబర్ డిపి సేమ్. సో ఆ డిపి చూడగానే ఒక నాకు తెలిసిన ఫ్రెండే అనుకున్నా. మెసేజ్ చేసి, నీకు ఆ ఫ్రెండ్ తెలుసా, తను నన్ను మనీ తీసుకున్నారు, తను నాకు ఇప్పుడు రిటర్న్ చేయలేదు, నాకు చాలా అవసరం ఉంది, అర్జెంట్ గా మనీ పంపివా అని మెసేజ్ వచ్చింది. నాకు తను క్లోజ్ కాబట్టి నేను చెక్ చేసుకున్నా, నిజమైన నీకు ఈ ఫ్రెండ్ తెలుసా అంటే, ఆ అమ్మాయి నాకు తెలీదు అన్నాడు. దెన్ ఐ నో ఇట్స్ సంథింగ్ రాంగ్, నేను సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేస్తాను అనగానే నేను చేసిన కాన్వర్సేషన్ కూడా డిలీట్ అయిపోయింది. నా ఫోన్ లో నా కాన్వర్సేషన్ ఎవరు డిలీట్ చేస్తారు, ఎలా జరిగింది, అది కూడా నైట్ 12 o'clock. నాకు ఏం జరుగుతుంది నా ఫోన్ తో అర్థం కాలేదు. సో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ? ఒక సినారియో ఏంటంటే, మేబీ దే వుడ్ హావ్ ఫ్రాడ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ సోషల్ మీడియా. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us say I'm a fraudster. సో నేను ఏం చేస్తా అంటే, ఓకే స్వాతి ఎవరెవరిని కలుస్తుంది, స్వాతి ఎక్కడెక్కడికి వెళ్తుంది, సో ఒక ప్రొఫైలింగ్ ఉంటది అనమాట. আমার homework లింద పైసలు బాగా. సో ఫర్ ఎవ్రీథింగ్ ఐ థింక్ ఈవెన్ ఫ్రాడ్స్టర్స్ డూ లాట్ ఆఫ్ homework. So let us say very Swati going, what is Swati's favorite food? So even ఒక time లో పాస్వర్డ్ క్రాక్ చేయడానికి కూడా I think these are the hints that attackers would actually look into. So let us say yours is a open profile. Okay, so let us say ఇప్పుడు ఇంతకు ముందు క్వశ్చన్స్ ఏముంటుండే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్, వాట్ ఈస్ యువర్ మదర్స్ మేడ్ నేమ్, ఇట్లాంటివి ఉంటుండే కదా. సో ఆబ్వియస్లీ let us say you go to Goa very often, then obviously what is your favorite place, వాడు గోవా కొడతాడు.
Okay, most of the time crack అవుతుంది or some other what is your favorite food. So when your profile or when you're a person who posts too often, then you're giving too much of information. Okay. So too much of information lo, it is very easy to crack. For example, ఇప్పుడు మీరు చెప్పిన కేసులో మీ ఫ్రెండ్ ఫొటోస్ ఆబ్వియస్లీ ఎక్కడొకటి దొరికే ఉంటుంది. సో ఈ మధ్యన వాట్సాప్ డిపి కూడా ఓపెన్ టు ఆల్ పెడుతున్నారు అందరూ. ఐ డోంట్ నో ఫర్ వాట్ జాయ్, బట్ సో ఆ వాట్సాప్ డిపి ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. నెంబర్ తీసుకోవడం ఇట్ ఈస్ నాట్ ఏ వాట్ యు కాల్ డిఫికల్ట్ థింగ్. సో ఆ వాట్సాప్ డిపి తీసుకొని I'll take a new number, then obviously I can text anybody. సో గుడ్డిగా నెంబర్ కొత్త చేంజ్ చేసింది కావచ్చు, సేమ్ డిపి ఉంది, మెసేజ్ రిప్లై చేయడం తప్పే కదా. ఓకే, yes. సో ఓకే, నేను యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ నేను అన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేస్తూ ఉంటా, ఎక్కడికి వెళ్ళా, ఏం వెళ్ళా, లొకేషన్, ఎవ్రీథింగ్. ఎవరైతే సోషల్ మీడియాకి దూరంగా ఉండి ప్రైవేట్ గా ఉన్న వాళ్ళకి కూడా జరుగుతున్నాయి వేరే వాట్సాప్ నెంబర్స్. అంటే ఫ్రెండ్స్ చూద్దాం. అవునా? ఓపెన్ ఛాలెంజా? ఓకే. సో ఎంత ప్రైవేట్ గురించి కూడా అంత సేఫ్ అంటారా? Absolutely. See, over a period of time, it is going to be very, very horrible. ఇంకా మీరు లాస్ట్ 3-4 months నుంచి ఒక ట్రెండ్ చూస్తుంటే మార్ఫ్డ్ ఏఐ పిక్చర్స్ చాలా చూస్తుంటారు. సో ఇప్పుడు ఓన్లీ హీరో హీరోయిన్స్ అట్లా వస్తున్నాయి. టుమారో డోంట్ బి సర్ప్రైజ్ మీది ఇంకెవరిదైనా పిక్చర్స్ మన ఇక్కడ కూర్చున్న వాళ్ళ పిక్చర్స్ వచ్చినా కానీ ఆశ్చర్యపడగలరు. బికాజ్ ఏఐ, I mean, I think Elon Musk already told like it is going to be the dangerous thing. Yes. It has already turned dangerous and it is going to turn more dangerous. Okay. So, our pictures మనం ఓపెన్ పెట్టినప్పుడు, సో ఆర్జే స్వాతి ఫ్యాన్ పేజ్ అని ఒకటి ఉంటుంది కదా. సో ప్లీజ్ డోంట్ టెల్ మీ ఆల్ దిస్ టెన్షన్స్. అయ్యా మార్నింగ్ స్టోరీ పెట్టారు, ఇప్పుడు ఎలా అవన్నీ వస్తున్నాయి థాట్స్ నాకు. సో అట్లా ఇంకొక పేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో వి ఆల్ షుడ్ బి ప్రిపేర్డ్. ఓకే. సో నాకు బాధ అవుతుంది అంటే కుదరదు. యువర్ ఓపెన్ పర్సన్, సో యువర్ పిక్చర్స్ అండ్ యువర్ వీడియోస్ వార్నింగ్ బెల్ లాగా అనిపిస్తుంది. Obviously it is going to be very horrible. And నేను అంటే ఐఎమ్ వెరీ సారీ టు యాక్చువల్లీ రియలీ టాక్ అబౌట్ ఇట్. ఒక హీరోయిన్, ఇంకొక హీరో, ఆర్ వాట్ యు కాల్ అంబానీ ఫ్యామిలీ. సో అసలు ఒక కంట్రోల్ లేదు. ఇంకా వాళ్ళ ఇమాజినేషన్ ఎంత లోవెస్ట్ కి వెళ్ళిపోతుందంటే, సో దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ అక్కడ చూస్తుంటే దేర్ ఆర్ అబౌట్ గుడ్ రీజనబుల్లీ 5,000 likes, 10,000 likes అట్లా ఉంటున్నాయి. అండ్ where are we going అనేది ఒక క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్ as a society. చాలా తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎక్స్పీరియన్స్ అయినా ఏదన్నా ఉందా ఇలా సైబర్ క్రైమ్ ఏదన్నా మీ దాకా వచ్చి అరే ఇలా కూడా చేస్తున్నారా వీళ్ళు అనిపించింది? See, like I told you, both men and women case lo, one honey trapping cases in terms of men. కొత్త అమ్మాయి డిపి, అదే సేమ్ డిపి ఎక్కడో ఆన్లైన్ లో ఎక్కడో ఎవరిదో ప్రొఫైల్ తీసుకొని దెన్ హీ క్రియేటెడ్ వాట్సాప్ ఇది విత్ నైస్ గుడ్ లుకింగ్ ఫీమేల్ ఇది. దెన్ హీ టెక్స్టెడ్ ఒక ఆఫీసర్ కి అయింది ఇట్లా. సో then it almost she started extortion. We higher officials ki complaint chesta idantha nadichindi, then dan tarvata finally it got resolved. So the same happens with a lot of young women who come from rural parts of the country to kodiga cities ki vachinappudu వాళ్ళని ట్రాప్ చేయడము ఇట్లా చాలా హోంవర్క్ చేసి ఫాలో అయ్యి అట్లా ఎన్ని చేస్తారో. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ మధ్య మ్యాట్రిమోనీస్ చాలా టైం ఉంది కదా అందరికి, ఇప్పుడు చాలా టైం ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫోన్ లోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా మ్యాట్రిమోనీస్ లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మనీ బేసిక్ గా మనీ మీద ఉంటుందా లేకపోతే? See, matrimony has become the biggest fraud ఇప్పుడు లాస్ట్ ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక కేసు వచ్చింది వేర్ ఒక 3 months ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలిసింది మ్యాట్రిమోనీలో. దట్ గై టోల్డ్ దట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఆఫ్ దుబాయ్. సో కొద్దిగా పరిచయం అయింది, మాట్లాడుకున్నారు. దెన్ ఈ సెడ్ నేను దుబాయ్ నుంచి వస్తున్నా, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నా, ఐ గాట్ యూ లూయి విటాన్ బ్యాగ్, బట్ ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు ఆపారు. సో ఐ థింక్ దేర్ ఆస్కింగ్ మనీ అని. సో ఈ ఫిలిం చేసింది, 5 లక్షల బ్యాగ్ వస్తుంది కదా, ఒక 50,000 పడేద్దాం వాడికి అని చెప్పి. సో అట్లా వేసుకొని అట్లా ఆ 50,000 నుంచి ఆల్మోస్ట్ ఐ థింక్ 1.5-2 lakhs పోయినాయి. సో
వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇలాంటివి మూవీస్ లో చూసినప్పుడు భలే థ్రిల్ అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్ లో జరుగుతుందంటే భయం అవుతుంటది. సో తెలిసి ఇలాంటి ఓకే. సో అండ్ ఇంకొకటి ఈ ఫ్రాడ్ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు యంగ్స్టర్సా, వెల్ ఎడ్యుకేటెడ్ పీపులా, లేకపోతే రూరల్ లో ఉండి నేర్చుకొని చేస్తున్నారా? ఈ ప్రొఫైలింగ్ అయితే చాలా డైవర్సిఫైడ్ ఉంది. రైట్ ఫ్రమ్ ఇంట్లో కూర్చున్న హోమ్ మేకర్స్ దగ్గర నుంచి ఒక సెట్ ఆఫ్ కాల్ సెంటర్, ఇంత బ్యూటిఫుల్ ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి, అట్లా అక్కడి వరకు ఉన్నాయి. సో దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వాళ్ళ ఏంటి అనేది ఏం లేదు. సో ఫ్రాడ్స్టర్స్ క్యాన్ బి ఎనీబడి, మన చుట్టుపక్కల నిర్ణయం కూడా చేయొచ్చు. అంటే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, దొరికినప్పుడు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు, లైక్ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చావు, అంటే ఇలా ఎందుకు స్టార్ట్ చేసావు అని అడిగి ఏం చెప్తారు? See, unfortunately, the scale of cyber crimes today that we are getting into, it is very difficult to నిజంగా వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో కూర్చోబెట్టడానికి చాలా మంత్స్ అండ్ ఇయర్స్ పడుతుంది. సో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్, బట్ మన జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ని కేసెస్ ని కవర్ చేయాలంటే వీఆర్ నాట్ ఎక్విప్డ్. సో వాళ్ళు వచ్చి వాళ్ళ సైడ్ తో వాళ్ళ స్టోరీ వాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదని, లేకపోతే మీరు ఈ సిరీస్ అవన్నీ చూస్తుంటారు, జామ్తారా అండ్ ఆల్. సో ఐ థింక్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఐ థింక్ 9th 10th పాస్ ఉంటారు వాళ్ళు, but they're getting into it. Maybe they don't have alternate employment opportunities, or ఏమవుతుందో తెలియదు. But అదే నేను చూసినప్పుడు shortest way to కానీ success. షార్టెస్ట్ వే. ఓకే, సో మిర్చి లిజనర్స్ కి ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. నాకు కూడా ఫస్ట్ కక్కుర్తి పడద్దు. ఎంత చక్కగా ఓపెన్ గా ఫేస్ టు ఫేస్ చెప్పారు. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు మనకేమవుతుంది, ఒక మెసేజ్ వస్తుంది సెయింగ్ దట్ ఓకే మీరు 100 రూపీస్ పెట్టండి, మీకు 150 రూపీస్ వస్తుంది. సో హూ ఇన్ ద వరల్డ్ వుడ్ రియల్లీ గివ్? అంటే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ అంత క్విక్ గా రావు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది ఆబ్వియస్లీ దట్స్ బికాస్ ఆఫ్ గ్రీడినెస్. ఓకే, సో సెకండ్ థింగ్, ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అన్నోన్, గ్రీడినెస్. ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, గ్రీడినెస్. సో యాక్చువల్లీ మోర్ దెన్, అంటే నార్మలీ సైబర్ క్రైమ్ వచ్చేసి గ్రీడినెస్ అండ్ ఫియర్, ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎక్కువ వర్క్ అవుతాయి. బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్ ఈస్ 90% టైమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రీడినెస్. సో ఆ గ్రీడినెస్ నుంచి వీ హ్యావ్ టు కమ్ అవుట్. వేర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంది, ఆర్ లేకపోతే ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి. సో రితిక్ రోషన్ లాగా ఉన్నాడు అంటే, వాడు రితిక్ రోషన్ మనం ఎందుకు చేసుకుంటాడో ఒక క్వశ్చన్ మనకి రియాలిటీలో కొంచెం తెలుస్తుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ staying in reality. I think greediness, these are the two things that will help you avoid cyber crimes. And ఇప్పుడు suddenly someone calls you, మీరు OTP అంటే మీకు 10,000 రూపీస్ అమెజాన్ కూపన్, అది ఎందుకు ఇస్తాడు? లైక్ who would give you, man? నిజంగా చెప్పు, నీ పక్కన ఉన్న ఫ్రెండ్ ఉంటాడు, వాడు బర్త్డేకి ఏమి ఇవ్వాలంటే ఇంకెవడో ఫ్రెండ్ నీ బర్త్డేకి ఇచ్చిన వాడికి ఇస్తాడు. అంతే కదా. సో this is where we are living in, and why would some random person come and give you 10,000 rupees? So I think we have to stay in reality, and greediness is అంతే. ఇవి జాగ్రత్తగా చూసుకోండి, కక్కుర్తి పడకండి. ఎవ్వరు ఏది ఫ్రీగా ఇవ్వరు, కష్టపడితేనే వస్తాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అయ్యారు ఏంటంటే, బైక్ కొందాం అనుకున్నారు. సో ఫొటోస్ పంపించేసారు ఫట్. సో బాగుంది, ఇంతకే తక్కువకి వస్తుంది. వాళ్ళు కాల్ చేసి, ఈ రోజే మీరు వచ్చి ఇప్పుడే వస్తేనే బండి దొరుకుతుంది తక్కువ రేట్కి అంటే, వాళ్ళరే బండి కత్తిలా ఉంది వెళ్ళిపోయారు. మా దగ్గరకు వచ్చిన తర్వాత కాల్ చేసి, అది ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఆపేశారు, జస్ట్ ఒక 20,000 కడితే టోల్ గేట్ ఓపెన్ చేయగానే మీ మనీ మీకు ఇచ్చేస్తారు అంటే, ఒక 5,000 వేసాక మళ్ళీ ఆ మనీ రిటర్న్ రావడం కాదు కానీ మీ అకౌంట్ లో మళ్ళీ వేసేసారి చూసుకోండి అని సమ్ గడబడ్ హ్యాపెనింగ్. అక్కడ డౌట్ వచ్చి ఆగిపోయారు. 5,000 అంటే ఎక్కువ పోయేది, 5,000 తో ఆగిపోయారు. సో ఇలాంటివి కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పిన బ్యాగ్ ఎగ్జాంపుల్ కదా. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు అన్నమాట, వీడు ఇవ్వగలుగుతారు కదా. ఆ 50 ఆర్ దట్ ఎక్స్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఓకే వీడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. సో అట్లా ఇంకొక 5, ఇంకొక 10. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా ఇట్లా అవుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 1,000 రూపీస్ కట్టించు. మనం కూడా ఏం చేస్తాం, అరే ఫస్ట్ 1,000 ఇద్దాం, మనం కూడా తెలియదు. సో ఆ 1,000 రూపీస్ వేసిన తర్వాత హీ విల్ డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ యూ 1,100 or 1,200. సో కొంచెం కాన్ఫిడెన్స్ కనిపించింది అంటే మీ పైన, మీరు 10,000 వేస్తే వాడు 12,000 వేస్తాడు. దాని తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది.
where when you invest a lakh, then he'll say మా దగ్గర withdrawal limit only 5 lakhs ఇస్తేనే withdrawal limit అంటారు. సో అట్లా లాట్ ఆఫ్ పీపుల్ అంటే నా కళ్ళ చుట్టూ తిరిగే జనాలే 50 lakhs 1 crore పెట్టినారు. 1 crore, జస్ట్ ఇమాజిన్. అంటే 1 crore సంపాదించడం వేరు, సేవ్ దట్ 1 crore ఇస్ లైక్ హ్యూజ్. పెళ్లిలు ఆగిపోయినాయి. ఐ మీన్ ఇట్లా చాలా కేసెస్ తెలుసు నాకు. పిల్లల స్కూల్ ఫీజు కట్టగా. ఓకే, ఒక క్రైమ్ జరిగింది, తను మేబీ సమ్ అమౌంట్ లాస్ అయ్యారు. ఎంత టైం లో వస్తే రికవర్ అవ్వచ్చు, ఎంత వరకు రికవరీ అవుతాయి అండ్ ప్రాసెస్ ఏంటి? సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గోల్డెన్ అవర్. హార్ట్ అటాక్ వస్తే గోల్డెన్ అవర్ ఎట్లయితే ఉంటుందో, సో దీంట్లో కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ గోల్డెన్ అవర్ ఏంటంటే 1 hour లోపల కనుక ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైజ్ ఎ కంప్లైంట్, సో 1930కి యూ హ్యావ్ టు రైజ్ ఎ కంప్లైంట్. 1930 కాల్ సెంటర్ కాల్ చేయాలి, ఆర్ cybercrime.gov.in. సో ఈ 2 మెథడ్స్ లో యూ కెన్ రైజ్ కంప్లైంట్స్. 1 hour లోపల కనుక చేస్తే ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఈజ్ అబౌట్ 60-70%. ఓకే, 24 hours ఒక 50% వరకు వస్తుంది. దాని తర్వాత దొరకడు అంతే. ఇంకా బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద ఫ్రాడ్స్టర్. నేను ఏం చేస్తా అంటే నేను ఒక 100 రూపాయలు ఐ మీన్ ఫ్రాడ్ చేసా. ఆ 100 రూపీస్ నేను నా అకౌంట్ లో పెట్టుకున్నాను. ఒక 10 different accounts కి 10 రూపీస్ వేస్తా. ఆ 10 రూపీస్ ఇంకొక 1 రూపీ వెళ్ళిపోతుంది. సో టు ట్రాక్ దట్ అండ్ టు స్టాప్ దట్ చైన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో స్ట్రైట్ మనం ఏం చేస్తామంటే పోలీసులు ఏం చేయట్లే, ఐ మీన్ వి ఆల్వేస్ గెట్ దేర్, బట్ టెక్నికల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ పోలీస్ టు ట్రాక్. ఇప్పుడు స్లోలీ యాక్చువల్లీ ఇవాల్వ్ అవుతుంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ MHA. సో MHA ఇప్పుడు ఏం చేస్తుందంటే మొత్తం ఒక కాల్ సెంటర్ పెడుతుంది అనమాట సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ కి. అన్ని బ్యాంక్స్ వాళ్ళు కూర్చుంటారు అక్కడ. సో HDFC, ICICI, SBI అందరు ఉంటారు అనమాట. సో ఈవెన్ ఇఫ్ దట్ మనీ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ HDFC టు SBI ఆర్ ICICI, సో వాళ్ళు అక్కడెక్కడే తొందరగా బ్లాక్ చేసి పెట్టేస్తారు మనీని. సో we need not really go to 10 different banks and work. So that one call center is going to resolve this problem. I think hopefully by inkoka few months lo adi stabilize ayi, I think number of money lost would come down. Hopefully. And first అలా లాస్ అవ్వకుండా అవేర్నెస్ లో కొంచెం కకృతి పడకుండా ఉంటే అవి అక్కడే ఆపేయచ్చు మాక్సిమం. ఎగ్జాక్ట్లీ, మంచి స్టక్ అది ఆ వర్డ్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అంటే ఫోన్ నెంబర్స్ ఇవ్వద్దు, లింక్స్ క్లిక్ చేయొద్దు, OTP షేర్ చేయొద్దు, వైఫై కూడా యూజ్ చేసుకోకూడదా? అట్లా దాంతో కూడా ఏమైనా ఉంటుంది? సి వైఫై ఇప్పుడు మన ఫోన్ ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ వేర్ దే కెన్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ డివైస్. అంటే ఫ్రెండ్ వచ్చాడు, వైఫై పాస్వర్డ్ ఇవ్వరా, స్కాన్ చేసుకో. ఇవాళ జియో వాడు 50 రూపీస్ కి ఇస్తున్నాడు, 2GB 3GB. ఎందుకు మేడం 50 రూపీస్ ఖర్చు పెట్టుకోలేము? బేసికలీ ఇట్ ఈస్ అన్సేఫ్ టు వాట్ యు కాల్ కనెక్ట్ టు అన్నోన్ వైఫై. ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో కూడా కనెక్ట్, ఇప్పుడు లెట్స్ సే ఈ మాల్ కి ఒక వైఫై ఉంది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు కనెక్ట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ, డోంట్ డూ ఇట్. ఓకే. అండ్ మా మిర్చి బిజినెస్ లో చాలా మంది పాపం రోజు ఇన్స్టా వాడుతూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. అలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కమెంట్స్ చేసే అద్భుతమైన జనాలకి వాళ్ళకేం చెప్తారు? బాగున్నప్పుడు అంత బాగుంటది. అండ్ వన్ ఫైనల్ డే ఇట్ ఈస్ అగేన్స్ట్ వాట్ యు కాల్, దానిపైన కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను మీ అకౌంట్ లోకి వచ్చి ఒకటి ఏదో రాసిన కామెంట్, సో యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు గో అండ్ కంప్లైంట్ టు ద సైబర్ క్రైమ్ పోలీస్ అండ్ నా పైన యాక్షన్ తీసుకోవడానికి దెర్ ఈస్ ఎ లా. ఓకే, సో బట్ విత్ ద స్కేల్ ఆఫ్ థింగ్స్ నోబడీ ఈస్ కంప్లైనింగ్. ఇప్పుడు డిలీట్ చేస్తే బ్లాక్ చేస్తే అయిపోతుంది కదా అని ఊరుకుంటాం. అంటే ఇప్పుడు స్కేల్ ఎంత, ఇప్పుడు ఒక విరాట్ కోహ్లీ, ఐ థింక్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ ద గేమ్, ఆయన కింద చూస్తే కూడా ఒక ఫ్యాన్ వార్ నడుస్తుంటారు. రోహిత్ శర్మ ఫ్యాన్ ఒకటి తిడతాడు, ఇంకొక ఫ్యాన్ ఒకటి తిడుతుంటాడు. సో ఇట్ ఈస్ విత్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఓకే, సో బేసికలీ సోషల్ మీడియా హ్యాస్ గివెన్ దట్ వాట్ యు కాల్ ఇలా ఫ్రీ పర్మిషన్ టు go and shit about anybody. So I think adi democracy ane oka muskulo I think this is going on. It happens with a lot of politicians. Fan pages untai, malli vaadi paina fake pages untai. Yes. So it is with everybody. I think
అట్లా క్రియేట్ చేసినాం కూడా తప్పు యాజ్ పర్ లా. అండ్ అట్లాగా కమెంట్ చేయడము ఆర్ యూ ఎవరైనా ఇలాగా స్టాక్ చేయడము ఇస్ ఆల్ యా యూ కెనాట్ డూ ఇట్. సో ఇన్స్టాలో ఒక ఆప్షన్ ఉంది లైక్ కొన్ని వర్డ్స్ ని వీ కెన్ లైక్ తీసేయచ్చు డైరెక్ట్ గా. బట్ ఇలా ఫ్యాన్ వార్ జరిగినప్పుడు మధ్యలో కొట్టుకోవడం తిట్టుకోవడం ఎవ్రీథింగ్ జరుగుతుంది. సో దీన్ని వాళ్ళు ఆపడం తప్ప మనం ఏం చేయలేము. కళ్ళు మూసుకోవాలంటే అందులోనే ఉంటున్నాం కానీ జాగ్రత్తగా ఉండాలి. అల్టిమేట్లీ లైక్ ఐ టోల్డ్ యూ సోషల్ మీడియాకి ఒక స్పెషల్ వింగ్స్ వచ్చినాయి ఇప్పుడు. ఎనీబడి అంటే దో దట్ పర్సన్ ఈస్ వెరీ ఇంట్రోవర్ట్, వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా వాళ్ళు సో దట్స్ హౌ ఇట్ ఈస్. హీ కెన్ ఎక్స్ప్రెస్ ఫ్రీలీ కదా అక్కడ ఎవరు. సో నేను బేసిక్ ఇంట్రోవర్ట్, డైరెక్ట్ మాట్లాడలేను, బట్ చాటింగ్ లో మాత్రం బాగా మాట్లాడతాను. నాకు తెలిసి ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళలో ఇది నా గురించి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఈ వానిష్ మోడ్ అని ఒకటి ఉంది కదా, సో ఇది నిజంగా అంటే ఆ చాట్ లో ఉన్నది డిలీట్ అవుతుందా, బట్ అది కూడా రికార్డ్ అయ్యే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి అట్లా? బికాస్ అందరు గుడ్డిగా వానిష్ మోడ్ లో ఏం మాట్లాడితే డే ఫోటో పంపిస్తే ఏంటి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో నాట్ జస్ట్ వానిష్ మోడ్, ఇప్పుడు స్నాప్చాట్ యూజ్ చేస్తున్నారు అందరూ. సో మీరు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు డేటా అంతా? నా ఫోన్ లో డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయింది అనుకుంటారు. సో దట్స్ అవేర్నెస్ లెవెల్ అక్కడ వరకే ఉంది మనందరికి. బట్ దే విల్ రిసైడ్ ఇన్ ద సర్వర్ ఆఫ్ స్నాప్చాట్. వాళ్ళ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. అంటే సేయింగ్ దట్ మీరు పంపించేవాడు అండ్ రిసీవర్ ఇద్దరి మధ్యలోనే ఉంటుందని. ఇట్స్ కాల్డ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఆల్ ద యాప్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. ఓకే, ఇప్పుడు స్నాప్చాట్ కానీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, బట్ దే విల్ హావ్ యాక్సెస్ టు డేటా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అంటే డైలీ ఒక సెకండ్ లో ఇంత కంటెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సేఫా ఉందా వాళ్ళ దగ్గర ఉంటుందంట? ఉంటుంది. ఎవరెవరైతే లేట్ నైట్ చాట్ చేశారో, స్నాప్లు పంపించుకున్నారో అందరి డేటా అక్కడ ఉంది. ఇప్పటి నుంచైనా కొంచెం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాట్ చేయండి. మారండి, మార్పు కావాలి. ఇంతకంటే ఇంకేం చెప్తాము. బట్ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు నెంబర్ కాల్ చేయాలని. సో ఇప్పుడు నేను లైవ్ లో కాల్ చేస్తాను. సో దానికి అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ నెంబర్ ప్రెస్ చేయండి, ఒకటి నెక్కొండి, రెండు అంటే మాకు తెలిసి 100 డయల్ చేస్తే ఏమొస్తుందో మాకు తెలుసు. దిస్ నెంబర్ అవి నెవర్ ట్రైడ్. సో ఇప్పుడు ట్రై చేద్దాము. ఓకే, ఏ నెంబర్ చెప్పారు? 1930. సో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు 1930. ఓకే, నేను స్పీకర్ ఆన్ చేసి 1930. ఎప్పుడు ట్రై చేయలేదు కదా, సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకుందాం. 1930. రావద్దు, అవసరం రావద్దు, ఈ రోజు ఒక్కరోజు చేశాను అంతే. 1930. साइबर क्राइम हेल्पलाइन नंबर 1930 में आपका स्वागत है. वेलकम टू साइबर क्राइम हेल्पलाइन नंबर 1930. Please select 1 for English. Select 2 for Telugu. Select 3 for తెలంగాణ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ సెంటర్ కు స్వాగతం. మీరు సైబర్ క్రైమ్ కారణంగా డబ్బు పోగొట్టుకున్నట్లయితే కంప్లైంట్ ఫైల్ చేయాలి అనుకుంటే 1ని నొక్కండి. నాన్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ కోసం కంప్లైంట్ ఫైల్ చేయాలి అనుకుంటే 2ని నొక్కండి. మీరు మీ కంప్లీట్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే 3ని నొక్కండి. మీరు గ్రీవెన్స్ ఫైల్ చేయాలి అనుకుంటే 4ని నొక్కండి. థ్యాంక్ గాడ్ నేను ఏ ఆప్షన్ చూస్ చేసుకోలేకపోతున్నా. ఇలాంటివి జరగదు, బట్ అట్లీస్ట్ 1930 నంబర్ అయితే గుర్తు పెట్టుకోండి. ఎటువంటి ఎమర్జెన్సీలో ఏదైనా క్రైమ్ జరిగింది, సైబర్ ఏదైనా మీ ఫోటో చేంజ్ చేశారు, మీ నెంబర్ తోటి వేరే మెసేజ్ చాట్ చేస్తున్నారు, మనీ పోయాయి, ఫ్రాడ్ జరిగింది, వెంటనే 1930 నెంబర్ గుర్తు పెట్టుకోండి. ఆయన గర్ల్ ఫ్రెండ్ నెంబర్లు, పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా గుర్తు పెట్టుకుంటారో ఇది మాత్రం పక్కా గుర్తు పెట్టుకోవాల్సిన నెంబర్. కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకేమేమి ప్లాన్స్ చేస్తున్నారు అంటే ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే మేబీ అంత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వాట్స్ యువర్ ప్లాన్? సో ఇప్పుడు I think Telangana has become the hub of startups. So next we want to go to startups and tell them that hey, you have a beautiful product. Meer anni baga chestunaru kani where is the security? So I think we are going to work with MSMEs on bringing awareness on how they can safeguard their organization and products. So oka chinna ante ippudu data anedi intaku mundu it is used to be more of a banking or an IT thing. Just imagine oka let us say ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఉంది. మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడు
what is the recent Salar undi. Okay, so Salar 1, it stopped with a suspense. Okay, so just imagine the script of Salar 2. What's the value of it? High. So just imagine it is leaked. అంటే అది సేఫ్ గార్డ్ చేయలేదు, ఇట్ ఈస్ లీక్డ్. డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ పోయింది. It's a loss of about some hundreds of crores at least. Yes. So ఇవాళ సైబర్ క్రైమ్ అనేది it is just not limited to IT or banking or anything. It is limited to all of us. ఇప్పుడు మీ దగ్గర ఒక పేటెంట్ కంటెంట్ ఉంది, ఏదో ప్రోగ్రామ్ చేద్దాం అనుకోండి, మీ స్క్రిప్ట్ ఉంది. Let us say someone hacked into your system and sold it to your competitor. It is a loss. So cyber awareness and safety is everybody's game ఇవాళ. Right from ఇప్పుడు LKG, UKG పిల్లలు కూడా ఇవాళ అన్ని దాంట్లో వాడి ల్యాప్టాప్స్ లో చేస్తున్నారు హోంవర్క్ అండ్ అసైన్మెంట్స్. సో రైట్ ఫ్రమ్ దేర్ టిల్ సమ్మన్ హూ ఇస్ రిటైర్డ్ అండ్ గెటింగ్ ఎ పెన్షన్. సో everybody needs to be cyber aware. So we are going to touch all phases of life, all section of people. అందరిని టచ్ చేసి we want to make Hyderabad a cyber safe city. సో ఇలా అవేర్నెస్ కోసం ఏదైనా కాల్ చేసినా కూడా మాకు అవసరం లేదండి అని కట్ చేసే డేస్ ఉన్నాయి. సి యాక్చువల్లీ మా వాళ్ళు చాలా కష్టపడతారు అనమాట. మీ దగ్గరకు వచ్చి అవేర్నెస్ చేస్తాం ఫ్రీగా అంటే నమ్మకం లేదంటారు కదా, అది కూడా ఓకే, మాకు టైం లేదంటారు వాళ్ళు. బట్ సి నా కేసులోనే నా కాంటాక్ట్స్ లో ఒక 5,000 మెంబర్స్ ఉంటారు. నేను ఎప్పుడు స్టేటస్ పెడుతుంటాను అనమాట, అరే ఇట్లా చేయకండి. ఎవరు కనీసం ఒక థమ్స్ అప్ కూడా పడేయాలి దానికి. బట్ వెన్ దే లూజ్ మనీ, ఇక నాకు కాల్ చేసి ఒక టార్చర్ ఉంటుంది, అరే ఇట్లా అయింది, డబ్బులు పోయినాయి, ఏదో ఒకటి. They don't want to get awareness, but they want results. Yes. So I think as a society we have to evolve in that because awareness untene we will not get into it. Okkar poyin tarvata recovery is very difficult. అండ్ మేము ఎంత వద్దనుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్స్కి వెళ్తే మీకు నెంబర్ చెప్పండి, లింక్ పంపిస్తాము అంటే వాళ్ళకి నో చెప్పలేము. అలా అని మేబీ ఇది సేఫ్ లింక్ కాదు. ఇప్పుడు నాకు అనుకో తెలుస్తుంది, గ్రాండ్ పా ఎవరైనా వెళ్తే వాళ్ళకి తెలీదు లింక్, అమ్మ ఓకే క్లిక్ చేస్తా అంటారు. సో ఫస్ట్ అక్కడ ఆపేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సి అడిగే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, అదే ప్రాసెస్ అంటారు కదా, మీకు లింక్ వస్తుందండి స్కాన్ చేయలేము మా దగ్గర అంటారు కదా. సి అల్టిమేట్లీ అడిగే వాళ్ళు అన్ని అడుగుతారు, మనం ఇస్తామా లేదా అనేది ఇట్ ఈస్ అవర్ చాయిస్. సి ఇప్పుడు స్కానర్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు అంతా స్కానింగ్ వచ్చేసింది. సో వన్ థింగ్ దట్ వి ఆల్ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ టు రిసీవ్ మనీ యూ షుడ్ నెవర్ స్కాన్. అవుట్ గోయింగ్ కే ఓన్లీ స్కానింగ్, ఇన్కమింగ్ కి స్కానింగ్ ఉండదు. ఇది ఒక థంబ్ రూల్ ఎవ్రీబడి హ్యాస్ టు. అండ్ మీరు చెప్పినట్టు యాక్సెప్టెన్స్ ఆర్ సేయింగ్ నో ఇస్ ఎ నో ఏదో మూవీలు ఉంటుంది కదా, సో నో మీన్స్ నో అని చెప్పి మీరు కూడా ఫర్మ్ గా ఉండాలి. అండ్ సి ఫర్ వాట్ జాయ్ ఆర్ యూ గివింగ్ యువర్ ఫోన్ నెంబర్? 50 రూపీస్ రిఫరల్ బోనస్, పాయింట్స్ 10 పైసలు ఉంటుంది పాయింట్. మీరు 100 రూపాయలు ఖర్చు పెడతారు, 10 పైసలు ఇస్తాడు. దానికి ఎందుకు? వై డూ వాంట్ టు give your exactly we are going back to the same thing. Yes. I think that's why we have to stop. Ippudu miru I think few years back when this Paytm and Google Pay started, refer చేసి 50 రూపాయలు ఎంత మందికి పంపించుంటాం మనం చెప్పండి. ఇప్పటికి నాకు వస్తుంది. సో రిఫర్ చేయండి 50 రూపీస్ గ్రూప్ లో, మళ్ళీ వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తా ఉంటారు. Why? So for the joy of 50 rupees I think we have done a lot of. సో జాగ్రత్తగా ఉండండి. ఫేక్ కాల్స్ ని రిసీవ్ చేసుకోవడమే కాదు, మీ నెంబర్లు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడము. సో ఇంకా మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అవన్నీ చేయకండి అంతే. ఐ థింక్ దట్ ఇస్ ద రైట్ థింగ్. సో మాల్కి వెళ్ళగానే మేడం నెంబర్ మేడం, ఫోన్ నెంబర్ మేడం అంటే కొన్నిసార్లు రాంగ్ నెంబర్ ఇస్తాం కదా, చెల్తా అంటే ఒక నెంబర్ రాంగ్ ఇస్తే అయిపోయింది కదా. ఇప్పుడు అంటే ఫేస్ ముందుకు వచ్చేసి నెంబర్ ఇవ్వండి అంటే నో అని చెప్పలేం కదా. సో ఇట్లాగే నాకు కొద్దిగా ఫ్యాన్సీ ఉంటుంది అన్నమాట నెంబర్. ఏం చేస్తారంటే స్కూల్లో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇచ్చే బదులు నా నెంబర్ ఇచ్చేస్తారు అనమాట. సో నాకు రిపోర్ట్ కార్డ్స్, యువర్ ఎగ్జామ్ ఇస్ స్కెడ్యూల్డ్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అనమాట. సో మీలాంటి వాళ్ళు ఇది అంతా చేసేది. నేనే కాదు చాలా మంది చేస్తుంటారు, నెంబర్ ఇవ్వమంటే లాస్ట్ 2 digits రాంగ్ ఇచ్చేసేయడం. అట్లాగే అవుతుంది నాకు. రోజు పొద్దున్న లేవగానే మీ పిల్లలు స్కూల్కి రాలంటే నాకు ఎవరు పిల్లలు ఉన్నారని ఐఎమ్ గెటింగ్ షాక్. సో ఇలాంటి వేరే ఒకరిని బుక్ చేసే బదులు నెంబర్ ఇవ్వను అని మొహమ్మద్ చెప్పాడు. ఇవ్వకపోవడం మంచిది. సి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ లేస్తే బజాజ్ ఫైనాన్స్ నుంచి 100 కాల్ వస్తాయి మీకు డైలీ. అక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి వస్తాయి. ఈ నెంబర్స్ అన్ని ఎక్కడ వెళ్తున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మాల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడిక్కడ రిజిస్టర్ చేస్తారు కదా, ద డేటా ఇస్ బీయింగ్ సోల్డ్ టు సమ్మన్. ఓకే, సో నా నెంబర్ సోల్డ్ అయిందా లేదా ఇప్పటి నుంచి
అయిపోయింది, ఓకే అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఓకే అయిపోయింది, అయిపోయింది చెల్తా. ఇప్పుడు నా నెంబర్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఫ్రాడ్ ఆర్ లెట్స్ సే స్కామ్ కాల్ వచ్చింది, దాన్ని బ్లాక్ చేయండి. 4 వచ్చాయి నాకు, డైలీ చేయండి. సో ఇవాళ నాకు లెట్స్ సే ఒక 6 months నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఒక బ్యాంక్ కూడా ఫోన్ చేస్తాడు కదా, సేయింగ్ దట్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ అని, ఆ నెంబర్ బ్లాక్ చేస్తా. అట్లా డైలీ 10 అట్లా కాల్ నెంబర్స్ బ్లాక్ చేసి వచ్చా. సో ఒక టైంలో ఒక డైలీ ఒక 10 calls వచ్చేవి, ఇవాళ నాకు ఒక 1 or 2 calls వస్తాయి. సో లక్కీ. మాకు అట్లా మిస్డ్ కాల్ రాగానే ఎవరో చూస్తాం, ట్రూ కాలర్ లో చెక్ చేస్తాం. ఓకే, సో ఐ విల్ స్టాప్ యూ హియర్. ట్రూ కాలర్ ఐ థింక్ ఇట్స్ అ మోస్ట్ డేంజరస్ యాప్ ఇన్ ద వరల్డ్. హౌ అంటే మీకు తెలుస్తుందేమో, సేయింగ్ దట్ ఓకే సో అండ్ సో ఇస్ కాలింగ్, బట్ అది ఏం చేస్తుంది అంటే, లెట్ us say we are 10 people in this room, ఓకే. సో మనందరి దగ్గర ట్రూ కాలర్ ఉంది. ట్రూ కాలర్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ టేక్ యువర్ కాంటాక్ట్స్, దేర్ కాంటాక్ట్స్, ఎవ్రీబడీస్ కాంటాక్ట్స్, ఇట్ ఫార్మ్స్ ఎ డేటాబేస్. ఓకే, డేటాబేస్ మనమే మళ్ళీ కంటెంట్ ఇస్తున్నాం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఏంటంటే, ఎనీథింగ్ దట్ ఈస్ యు ఆర్ గెటింగ్ ఫర్ ఫ్రీ, యు ఆర్ దేర్ ప్రోడక్ట్. మీరు ఫ్రీ సర్వీసెస్ ఎందుకు ఇస్తాడు మీకు? ఎందుకు ఇస్తారు? మీ డేటా వాడు తీసుకొని, మేబీ ట్రూ కాలర్ ఇస్ ద వన్ హూ ఇస్ సెల్లింగ్ ద డేటా. ఓకే, మీకు ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి వాడికి ఏమైనా ఏం సరదా? ఎందుకు ఇస్తారు ఎవరైనా? ఎందుకు? ఎగ్జాక్ట్లీ. సో ట్రూ కాలర్ వర్క్స్ లైక్ దాట్. మొత్తం అందరి కాంటాక్ట్స్ ఒక దగ్గరికి వచ్చి, సో లెట్ us say you saved my name as ప్రవీణ్ సైబర్, ఓకే. సో అట్లా ఒక 10 different people ప్రవీణ్ సైబర్ అని సేవ్ చేసుకుంటే, ఆ డేటాబేస్ లో ఎప్పుడు ప్రవీణ్ సైబర్ అని కనిపిస్తుంది. సో ఇది ఫ్రాడ్స్టర్స్ అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తున్నారంటే, లెట్ us say ఐఎమ్ ఏ ఫ్రాడ్స్టర్, ఓకే. సో ప్రవీణ్ సిబిఐ అని పెట్టిస్తారు. ప్రవీణ్ సిబిఐ అని పెట్టి ఒక 10-15 members ప్రవీణ్ సిబిఐ పెడతారు. పెట్టిన తర్వాత నేను కాల్ చేస్తాను, ఒక పొలిటీషియన్ కాల్ చేస్తాను, నేను సిబిఐ నుంచి ఫోన్ చేస్తాను, ఐ కెన్ డూ ఎక్స్ట్రాక్షన్. ఓకే, సో సేవింగ్ నెంబర్ కూడా. ఎగ్జాక్ట్లీ. వెరీ నైస్. ఫుల్ ఏమంటారు కంటెంట్ వచ్చింది, చాలా ఇన్ఫర్మేషన్, చాలా భయంతో కూడిన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు నాకు. బట్ ఏమేమైతే మనం చాలా సింపుల్ గా తీసి పాడేస్తామో అదే చాలా సీరియస్ అవుతాయని నాకు ఇప్పుడు అర్థమైంది. సో చిన్నగా నెంబర్ కదా ఇచ్చేద్దాం, పాపం లేదు ఏం లేదు, మీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరనే పెట్టుకోండి. ఫ్రీగా ఏది వచ్చినా అది రాదు, ఫ్రీగా ఇవ్వరు. సో జాగ్రత్తగా ఉండండి. సో ఫైనల్ గా మా మిర్చి లిజనర్స్ కి ఏం చెప్తారు, ఎలా ఉండాలో ఏమంటారు? స్టే సేఫ్. అంటే ఈ డిజిటైజేషన్ వచ్చినప్పటి నుంచి ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ సో ఈజీ టు గ్రాప్. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు గ్రాసరీ వెళ్ళాలంటే ఒక సంచి పట్టుకొని పొద్దునే లేచి వెళ్ళి అంత స్టోరీ ఉంటుండే. రైట్ నౌ ఇట్ ఈస్ జస్ట్ 2-minute affair, రైట్? సో అదనే కాదు, ఫుడ్ కానీ షాపింగ్ కానీ, ఐ థింక్ we should, if we as a community or as a society, if we want to avoid cyber crimes and also ఈ డిజిటల్ వెల్ బీయింగ్ కూడా ఉండాలంటే, we should start doing some digital detox. సో అట్లీస్ట్ 1 hour నేను ఫోన్ ముట్టుకోను, ఆర్ అట్లీస్ట్ పడుకున్నప్పుడు కాదు, మేల్కొని ఉన్నప్పుడు. అది నోటిఫికేషన్ రాకుండా వచ్చిందేమో అని చూసే టైప్ మనం. సో ఐ థింక్ ఇట్లా చేసుకుంటూ వస్తే దెన్ స్లోలీ, అండ్ వి షుడ్ స్టార్ట్ స్పెండింగ్ క్యాష్ ఇన్స్టెడ్ ఆఫ్ UPIs. దెన్ యూ విల్ స్పెండ్ మైండ్ఫుల్లీ. ఇప్పుడు ఇంతకు ముందు జస్ట్ ఇమాజిన్, ఒక 50,000 పెట్టి మీరు ఒక శారీ కొనుక్కున్నారు, అదే మీరు కౌంట్ చేసి అని కొంచెం బాధ అనిపిస్తుంది, చేతికి నొప్పేస్తాయి, క్యాష్ చూడగానే అవసరమా ఇంత అనిపిస్తుంది. సో యూపీఐ అంటే దాన్ని తీసి ఒక స్కాన్ కొట్టి పడేస్తారు. సో ఐ థింక్ మన స్పెండింగ్ స్టాండర్డ్స్ కూడా పెరిగిపోయినాయి ఆఫ్టర్ డిజిటైజేషన్ హస్ కమ్. సో ఒకసారి క్యాష్ చూడడం ఇస్ డిఫరెంట్, ఆన్లైన్ లో టక్కున పే చేయడం ఇస్ డిఫరెంట్. సో మొత్తానికి జాగ్రత్తగా ఉండండి, ఫేక్ కాల్స్ రిసీవ్ చేసుకోకండి, ఫేక్ గా ఇన్ఫర్మేషన్ మీ నెంబర్ కాకుండా పక్కన నెంబర్ 2 నెంబర్ చేంజ్ చేస్తాను మాత్రం అసలు వేయకండి. ఇన్ని రోజులు నేను చేశాను బట్ ఇప్పటి నుంచి చేయను, డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేస్తా సారీ నేను ఇవ్వను అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. మార్పు ఇక్కడి నుంచే మొదలైంది. దిస్ ద ఫస్ట్ లెసన్ ఐఎమ్ లెర్నింగ్. సో వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా మిర్చి లిజనర్స్ అందరికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆల్ ద బెస్ట్. సో ప్రవీణ్ గారు, సో ఒక సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎలా రిపోర్ట్ చేయాలి, నెంబర్ ఏంటి అండ్ ప్రాసెస్ ఏంటి? cybercrime.gov.in ఇది ఫస్ట్ ఆప్షన్. ఇది ఒక వెబ్సైట్ అన్నమాట, పోర్టల్ బేసికలీ. ఈ పోర్టల్లో యూ విల్ హ్యావ్ టు అప్లోడ్ ఆల్ ది డీటెయిల్స్. అంటే మీ పేరు, ఎట్లా డబ్బులు పోయాయి, ఆర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎవిడెన్స్ అన్ని కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత అది సబ్మిట్ చేస్తే ఒక ఆటోమేటెడ్ జనరేటెడ్ ఈమెయిల్ అండ్ ఆటోమేటెడ్ జనరేటెడ్ మెసేజ్ మీ ఫోన్కి వస్తుంది.
సో అక్కడ నుంచి ద లోకల్ పోలీస్ స్టేషన్ కేసు అనేది అవుతుంది అండ్ పోలీస్ స్టేషన్ విల్ టేక్ ఇట్ అహెడ్. సో సెకండ్ వే వచ్చేసి కాల్ సెంటర్ కాల్ చేయడం 1930. ఆ 1930 కాల్ చేస్తే అగైన్ మీకు ఆప్షన్స్ ఇస్తాయి 1 2 3 4. సో డైరెక్ట్లీ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు సమ్వన్ గ్రీవియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది 4th. సో మీరు వాళ్ళకి ఫోన్ చేసి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ టెల్ యువర్ గ్రీవియన్స్. సో ప్రూఫ్లు అన్నారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఫ్రాడ్ ఏదైనా జరిగింది వాటి స్క్రీన్ షాట్స్ పెట్టడము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది సేయింగ్ దట్ ఈ నెంబర్ కి స్కాన్ చేయండి అని, అదొక ప్రూఫ్ అవుతుంది. సో మీరు స్కాన్ చేసిన తర్వాత స్కాన్ చేసి డబ్బులు పంపించిన తర్వాత గూగుల్ పేది ఒక స్క్రీన్ షాట్. సో ఇట్లాంటి స్క్రీన్ షాట్స్ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇన్స్టాలో చాట్ చేసింది కానీ ఫోటో మాఫ్ చేశారు, సో దానికి ప్రూఫ్ ఏముంటాయి? దానికి కూడా స్క్రీన్ షాట్స్ పెట్టొచ్చు మీరు. ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్స్. ఓకే. సో ఇది ఎంత టైం లో సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సి లైక్ ఐ టోల్డ్ యూ, మీరు గోల్డెన్ అవర్ లో కనుక రిపోర్ట్ చేస్తే దట్ ఈస్ 1 hour ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ లూజింగ్ మనీ, ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఎక్కువ ఉంటుంది. సో 24 hours ఇస్ ద బెస్ట్. ఇంకా 24 hours తర్వాత ఇంకా బట్ వాళ్ళు రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఓ నేను ఫ్రాడ్ అయింది, నాది నా మనీ పోయా అని తెలియడానికి టైం పడుతుందేమో. సి అది మీరు రియలైజ్ అవ్వాలి, అది దానికోసం అవేర్నెస్. దానికి అవేర్నెస్. సో ఎంత త్వరగా రియలైజ్ అయ్యి చేస్తే అంత ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. థ్యాంక్ యూ సో మచ్.